షెల్టర్ లోపల కాంపౌండ్ వాల్ సరౌండింగ్స్‌లోనే బిట్టు ఉంటదండి. రోడ్డు మీద రాకుండా 40 రోజుల నుంచి హ్యాపీగా ఉంటుంది బిట్టు. సరే నన్ను అర్థం చేసుకుందిలే అనుకున్నా గానీ వాడెందుకు ఉంటాడంటే 40 రోజుల నుంచి లోపల యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ క్లోజ్ అయిందండి ఇక్కడ. అంటే 40 డేస్ ఆగింది. అది ఈరోజే స్టార్ట్ అయింది. అంటే డాగ్స్ వస్తూ ఉంటాయి, ఇంకా వ్యాన్ వచ్చినప్పుడు డాగ్స్ వచ్చి అవి అరవడం ఇవంతా ఉంటాయి. వీడు యాక్చువల్గా అంతకుముందు అస్సలు ఉండపోయేవాడు ఇక్కడ అంటే భయంతో వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పుడు డాగ్స్ వచ్చాయి షెల్టర్లో, లోపల డాగ్స్ అరిసేయి కదా, అప్పుడు వెళ్ళిపోయేది అది. 40 డేస్ నుంచి మంచిగా ఉంటుందంటే అది క్లోజ్ అయింది. ఇక సైలెంట్గా ఉంది కాబట్టి ఉన్నది 40 రోజులు. ఈ రోజు లేదు. వాడు ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉంటాడో అవన్నీ వెతికా. ఒక 4 సార్లు నాకు కనిపించినప్పుడు ఈ 10 నెలల్లో ఎక్కడెక్కడ ఉంటాడో, కార్ల కిందనో వెహికల్స్ కిందనో అక్కడ ఒక 4 ప్లేస్లలో ఉంటాడు. ఆ 4 ప్లేస్లలో చూసా. ఇక వాడు ఓల్డ్ ప్లేస్ ఉంది కదా, పక్కనే ఈ షెల్టర్ ఉన్న పోలీస్ స్టేషన్ పక్కనే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లోపల ఉంది. ఎందుకంటే ఇక్కడ డాగ్స్ వ్యాన్ వస్తుంది కదా, మళ్ళీ భయం స్టార్ట్ అయింది వాడికి. లోపలికి వెళ్ళి ఇక స్టేషన్ లోపల్లో బయటకు తీసుకొచ్చి ఫుడ్ ఫీడింగ్ అవన్నీ చేశా. ఇంతకుముందు లారీ కింద ఉండేది కదా, లారీకి ఇటువైపు కాకుండా అవతల వైపు ఒకటి పెట్టారు. అక్కడ చిన్న పిల్లలును ఒక తల్లి ఉంటుంది, అవి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇక వీడి ప్లేస్ అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏబీసీ షెల్టర్ స్టార్ట్ అయ్యి డాగ్స్ అవి వస్తూ ఉంటే వీడికి భయం అవుతుంది. అక్కడ డాగ్స్ అరుపులు వింటే ఇక ఉండట్లేదు. తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కూడా అనవసరం, వాడి కంఫర్ట్ ప్రకారం తీసుకెళ్ళి ఇక వాడు ఉన్న ప్లేస్లోనే ఫీడ్ చేసి వచ్చేసా. రోడ్ పాయింట్ అంటే ఇక కొంచెం తిరుగుతూ ఉంది. మళ్ళీ స్టేషన్ లోపల కొద్దిగా వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి. ఏం చెప్తాం, ఎంత చెప్పినా వాడు వినడు. వాడి కంఫర్టే వాడికి ముఖ్యం. చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనా షెల్టర్కి ఇచ్చేయచ్చు, కానీ చాలా షెల్టర్ వాళ్ళు అడిగారండి బిట్టుని తీసుకెళ్ళి లోపల పెడతాం అది ఇది అని చెప్తున్నారు. అట్లా వెళ్తే కాళ్ళన్నీ కొట్టకపోతే అది ఇది అని చెప్పారు. కానీ బిట్టుగాడికి నేను కనెక్ట్ అయినా బాగా. రోజు వాడిని చూడకుండా నేను ఉండలేను. ఇచ్చేస్తే నాకు ఆ క్షణంతో ఇక బిట్టు కనబడదు. షెల్టర్కి ఇచ్చేస్తే ఇక మళ్ళీ ఇక మనం అక్కడికి వెళ్ళి మనం చూడాలంటే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే కనీసం రోజు మనం చూడలేము. రోజు అన్నం పెట్టిన వాడిని కదా, నాకు ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఇక ఉంది ప్లేస్, ఇక అంతకుముందు ఉన్న ప్లేసే. ఇక వాడి ఇష్టం, వాడు నచ్చిన ప్లేస్లోనే ఉంచేసి ఫుడ్ వాటర్ అని పెట్టేస్తా. తినగానే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాం, అక్కడ అల్లరికి వాడు భరించలేక